నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నాం. ఉప్పల్లోని అమృతనగర్ కాలనీలో ఉన్నాం. ఏదైతే ఒక బీఆర్ఎస్ వ్యక్తి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి దాదాపు 100కు పైగా మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000, 2 లక్షలు, 5 లక్షల చొప్పున చాలా డబ్బులు తీసుకొని మోసం చేశాడు. కనీసం ఇంట్లోనే ఉండి కూడా లీడర్ అని చెప్పేసి చెప్తారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా పిఎస్ కూడా వెళ్ళిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎవరా లీడర్ సంబంధించి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. అని చెప్పు, అసలు ఎవరు, అసలు ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంతమంది అని ఉంటాడు సార్. మేము వాచ్మెన్ పనిచేసి బతికేటోళ్ళం. మా దగ్గర మ్యాక్సిమం ఒక 15 లక్షల దాకా తీసుకున్నాడు సార్. 15 లక్షలకి ఎక్కువ తీసుకున్నాడు. 15 లక్షలు తీసుకున్నాడు సార్. మా చుట్టాల కాడ, మా చుట్టాలు పక్కన వాళ్ళు వాచ్మెన్లు వాళ్ళందరి దగ్గర తెచ్చి ఆయనకి ఇచ్చినాం సార్. మాకేమన్నానంటే డబుల్ బెడ్రూమ్ చూయించిండు కూడా, మేడిపల్లి ఆడ చూయించిండు. అల్లకు కూడా పోయినాం. మా కొడుకులు వేళ్ళు, వాళ్ళు వేళ్ళు చూసినాం. పోయించిన తర్వాత అన్నాడు కదా, కరెంటు బిల్లు కూడా కట్టించిండు సార్. 1500 అవి కట్టినాం అందరం. పోకముందుకే 1500 కూడా కట్టినాం. కరెంటు బిల్లు వాడు కరెంటు బిల్లు ఇస్తేనే మిమ్మల్ని లోపల తోలుతాడట అది ఇదని అన్నాడు. అంటే 1500 కరెంటు బిల్లు కూడా కట్టినాం. కరెంటు బిల్లు కట్టినాక ఏమన్నా అంటే కాంగ్రెస్ 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిన ఎదికినా సార్. మళ్ళీ ఇక మొన్నటి కాంచి ఏం చేసినంటే అది క్యాన్సిల్ అయిందమ్మా, మీరు నా వల్ల ఇబ్బంది పడద్దు. ఆ లంజ కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిండు, మా బిల్డరు ఈయనే మా బిల్డర్ ఇబ్బంది పెట్టిండు, మీ పైసలు మీకు కడతా అని నాకు 20,000 ఇస్తాను అన్నాడు. అది నీ సెల్లులో పడేదో చూసుకో అన్నాడు. నా కొడుకు సార్ ఈయనను కాలేజీలు దూరం అని 50,000 కావాలి సార్ అంటే, నిమిషంలో ఎత్తా నువ్వు వరంగల్ పోయి కాలేజీలో హాస్టల్ జాయిన్ చేసిరా అన్నాడు. హాస్టల్ కాడికి పోయినా గంటలు ఎత్తా అంటే ఎవరైనా నమ్ముతాం కదా సార్. గంటలు ఎత్తా అన్నాడు. గంటలు ఎత్తా అంటే నేను నమ్మిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే గంటలే కాదు కదా 15 రోజులు సార్. ఇక నాకు ఓపిక నాశించింది సార్. ఆ 15 మందిని నేనే కట్టించిన సార్, నా చుట్టాలను. లక్ష వాళ్ళు ఏం చెప్తారు ఇరికనా, నాకు తినడానికి ఇల్లు లేదు కదా కదా, నాకు కంట్రోల్ బియ్యం కూడా లేవు సార్. నా దగ్గర కంట్రోల్ బియ్యం కూడా లేవు. నా చుట్టాలందరూ వచ్చి నా మీద పడితే నేను ఎక్కడ తెచ్చి కట్ట, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. నన్ను వాళ్ళు వచ్చి నా మీద పడితే నేను సావనా బతకనా, నేను ఏం చేద్దాం అనుకుంటాను ఇక్కడ. అంటే ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పేసి అందరికి చెప్తే వాళ్ళందరూ వచ్చి నీ తరపున డబ్బులు ఇచ్చారు. నా తరపున డబ్బులు ఇచ్చింది సార్. 15 లక్షలు నా తరపున ఇచ్చిళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ, నా దగ్గరకు వస్తాను. ఇప్పుడు నేను మంద ఆగిస్తా సార్. నేను అంతే. నాకు ఏమంటారు మరి ఆయన దగ్గరికి పోతే, మరి డబ్బులు ఇవ్వ మరి ఇళ్ళని ఇవ్వలేమంటే ఏమంటారు? వాళ్ళ భార్య ఏమంటారు అంటే గల్లబట్టి గుంజి నా టీషర్ట్ చింపేసింది. నవీన్ నువ్వు రాకురా అని అంటుంది. నువ్వు ఈ ఏరియాలో అవపడతా అంటాను. ఈ కాలనీ మొత్తం మీరు అడగండి సార్. ఒక్కలకు నేను తెలియదు అంటే 15 సంవత్సరాలు సార్ ఈ కాలనీలో పనిచేసి వాళ్ళకు వాచ్మెన్ పెట్టింది కూడా నేనే. 5 సంవత్సరాలు నా ఊరోడే 5 సంవత్సరాలు పెట్టినా సార్ నేను. వాళ్ళ అపార్ట్మెంట్లో నీళ్ళతో కూడా నేనే తీసిన. ఆ గౌరవం మీద సార్కు నాకు మోసం చేయడు కదా అని నేను అనుకున్నా. కానీ నేను మిగతా ముచ్చడం మాత్రం కనుక్కోలేదు సార్. ఏంటంటే ఆయన లోతులు కనుక్కోలేదు నేను. సార్ బిల్డర్ కింద పనిచేస్తాడు కదా, బిల్డర్ కదా, మనకు ఇల్లు ఇచ్చింది కదా, ఇల్లు ఇస్తాడు కదా అని నేను అనుకున్నా సార్. అది సార్ ఆయనకు చేతులెత్తి మొక్కిన సార్. నేను మొక్కిన తర్వాత ₹1 కాదు కదా, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నా మీద పడ్డారు సార్. నేనేం చేయంటారో మీరు చెప్పండి, దానికి మీరు న్యాయం చేస్తే నాకు చాలు. మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కానీ కంప్లైంట్ వెళ్ళిపోరు కానీ పొలిటీషియన్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశారా మీరు అంతా? మేము ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కార్పొరేటర్ దగ్గర పోయినాం. వాడిని గుంజి బయటికి తీసుకొచ్చినాక నా దగ్గర తీసుకురాలి, వాడికి చెట్టు కట్టేయాలి అంటారు. చెట్లు కట్టేసినాక మాట్లాడతాం అంటారు. అందుకని 3 రోజుల నుంచి నిద్ర లేదు, ఆధారం లేదు. ఈ అన్న కూడా చూసిండు అంతేనా. ఈయన వాచ్మెన్ ఎదురుగా ఈయన కూడా చూసిండు. వాళ్ళు సార్లు ఏమంటారు ఇక్కడ కాదు, ఏఎస్ఐ ఇచ్చిన పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులతో కూడా వాళ్ళకు కూడా సమానం అయిపోయినా సార్. నా కడుపు మండి కొడతానా సార్, కడుపు మండి కొడతానా, నా బాధ మీరు అర్థం చేసుకోవాలి సార్ అని నేను అన్నా. నేను 15 మంది దగ్గర నా చుట్టాల కాడ ఇప్పించిన సార్. నా బాధ గది, నా ఆవేశం అది సార్. ఇంటికి వెళ్తే మీరు అందరు కలిసి ఇంటికి వెళ్తే ఏమంటున్నారు? ఇంటికి వెళ్తే సార్ నా గల్ల నా అంగి చిరిగింది సార్. నా అంగి చినిగింది. ఇట్లా పడితే గల్ల పట్టుకొని పొద్దుగాల నేను ఆ కంకర మీద కూర్చున్నా సార్. వీడియో తీస్తాను సార్. నన్ను నేను పోద్దు, నా భార్య వచ్చినాక నేను పోదాం అన్నట్టుగా, నా భార్య కావాలి సార్.
ఆమె వచ్చినాక పోదాం అన్నట్టుగా నేను ఆడలేని తోలుతాను సార్ నేను. అది కదా సార్. ఆ సార్ పేరు చెప్పి మమ్మల్ని ఇంత స్కామ్ చేసిండు వాడు. ఇది ఈయన ఒక్క ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వస్తలే అని చెప్తారు కదా. మరి పోలీసులు ఏమంటారు? ఇంటికి వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? మరి ఇంట్లోకి రానిత్తలేదు సార్ మమ్మల్ని. ఇంట్లోకి రానిత్తలేరు. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఆడికి గేట్ కాడ తీసుకోపోతారు. నువ్వు అమ్మ నేను తీసుకొస్తా అంటారు వాళ్ళు. మా భార్య కూడా పోతే వాళ్ళు లోపల రానిత్తలేరు. లోపలికి మా భార్యను కూడా పోనిత్తలేరు వాళ్ళు. మేము పోతానేమో మా గల్లలు పడతారు, మా మీద రేపు కేసు పెడతారు. ఏం చేయాలనో అర్థమవుతలేదు సార్. పైసలు రావాలంటే రావాలన్నా లేకపోతే మందాకి సావాలన్నా నాకు అర్థమవుతలేదు సార్. నేను మందాకి సత్తా ఇంకొక కోట రాగిన అనుకో నేను సత్తా. నీ సత్తా వాడు అన్నీ ఎవరు అడుగుతాడు? ఇక ఎవరు అడిగాడు? ఎవరు అడిగారు సార్? ఇక నేను మందాకి సత్తా. నేను ఇక్కడే చచ్చిపోతా. ఇప్పుడు సత్తానికి రెడైనా నేను. నాకు ఓపిక కూడా లేదు సార్. నాకు నువ్వు నమ్ముతున్నావు. 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు వాళ్ళు పైసలు ఇచ్చి ఒక్కొక్కరు మళ్ళీ అన్ని పేటిఎంలే సార్. పేటిఎం 15 రోజులు ఇస్తాను సార్ మాకు. మళ్ళీ 1500 కూడా వసూలు చేసిండు. కరెంట్ బిల్ కూడా వసూలు చేసిండు. అది సార్ మా ముచ్చట. ఏం చేయాలో మీరు చెప్పండి. పోయిచ్చిన సార్. పోలీసులు ఏమంటారు, ఇక్కడ మన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోతే అక్కడికి పొమ్మంటారు, అక్కడికి పోతే ఇక్కడికి పొమ్మంటారు. వాళ్ళు రాత్రి వచ్చింది సార్. రాత్రి వచ్చి ఏమంటారు ఇక్కడ మమ్మల్ని, మీరు అల్లరి చేయకుంటే ఇక్కడే కూర్చొని వాళ్ళు దొరకబట్టి మాకు దొరకబట్టి ఇల్లు అంటారు. ఏమో నాకు తెలియదు సార్. దొరకబట్టి ఇస్తే నేను చేస్తా అంటే మేము ఉండేందుకు సార్ ఇక్కడ. మాది తెలంగాణ సార్. మాది తెలంగాణ. మేము ఒక ఓటేజ్ తెలంగాణ మాది. ఆంధ్ర కాదు, అది కాదు, ఇది కాదు. అది సార్ మా బతుకు. ఎంత కడుపు. ఏం పని చేస్తూ ఉంటారు ఇప్పుడు? అందరూ ఎవరైతే డబ్బులు చేస్తారు సార్. అందరూ ఏం చేస్తారు? అందరు డబ్బులు ఎంతమంది ఇచ్చారు మొత్తం? ఇంత డబ్బులు 16 మంది అని చెప్పినా కదా సార్ నా తరపున. మొత్తానికి అయితే ఒక 2 కోట్లు ఉంటాయి సార్. ఒక 500 మంది ఉంటారు సార్. 500 మందికి 500 మంది ఉన్నారు వానికి. ఈ సారు అట్లా చేసిండు. ఆయనకు ప్రామిసర్ లోటు కూడా కొట్టించిన, నేనే కొట్టించిన. ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? ఎంతమంది ఉన్నారు? మరి ఏం చెప్తాను? ఏమీ లేదు సార్. కావాలని ఇక్కడ కావాలని పేద ప్రజలను కావాలని వసూలు చేసిండు. ఆంధ్ర తెలుగు ఉపయోగించిండు. అది ఉపయోగించినప్పుడు కనీసం రఘుపతి రెడ్డి సార్ బాధనం చేసిండు. ఎవరైనా కార్పొరేటర్ రఘుపతి రెడ్డి సార్ అంటే ఆయన దేవుడు అంటాడు. అన్నం ఆకలి అవుతుందంటే అన్నం పెట్టే తండ్రిని వీడు కావాలని ఇక్కడ బాధనం చేసిండు. వాడు ఇవాళ కుక్క బుద్ధి వచ్చింది వానికి. రఘుపతి రెడ్డి సార్ ఏమిటంటే అన్నం పెట్టాడు. ఇది కాదు నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టమంటే ఇది 10 రూపాయలు 5 రూపాయలు కావాలంటే ఇచ్చేటోడు. కానీ అప్పులు తెచ్చి కొప్పు చేయమని చెప్పలేదు సారు. ఆయన కష్టపడ్డ జీవి. కావాలంటే రఘుపతి రెడ్డిని ఆగం చేసిండు. వీడు చాలా చెండాలుడు. అంటే మీరు ఏం నమ్మించారా మీ డబ్బులు? అంటే ఇంతకుముందు ఏమైనా చేసిండా ఇట్లాంటివి? ఇప్పించిన సార్ ఇక్కడ పెద్ద మీటింగులు పెట్టేది. ఏది టీఆర్ఎస్ మీటింగులు పెట్టేది. టీఆర్ఎస్ మీటింగ్లలో ఈయన పెద్ద ఇక్కడ అరే చూసుకోరా భయ్ అంటే ఈడ అంతా చూసుకుంటాడు. ఏది స్టేజ్ అలంకరం, పలాని మల్లారెడ్డి వస్తాడు, పలాని వీళ్ళు వస్తారు మీటింగ్లు అప్పుడు, ఎలక్షన్లు అప్పుడు, ఇవన్నీ చూసుకోవాలంటే ఈడు ఒక లీడర్గా పనిచేసాడు. ఈడు ఒక పండుగ జరుగుతుంది, గణపతుల పండుగ జరుగుతుంది. అట్లాంటి విషయంలో వీడు పాల్గొనించి ఈ సారు అట్లా ఉంచేయండి. అయితే సార్కి ఈ ఆలోచన డబ్బులు ఒలికాడ తీసుకుంటాడు అనేది సార్కి తెలియదు, రఘురెడ్డి సార్కి తెలియదు, మల్లారెడ్డి సార్కి తెలియదు. ఇవన్నీ హుషారు లెక్కలు చేసి పేద ప్రజల కాడ డబ్బులు తీసుకొని వాచ్మెన్లకు ఉన్న వాళ్ళ కాడ, కూలినాలకు పోయిన వాళ్ళ కాడ మీకు ఇల్లు వస్తాయిరా, మీకు కారు కొనిస్తా. పార్టీలో పదవి లేని ఏదో మామూలుగా మొన్న ఇదరకు రంగేష్ సార్ ఉండే ఇదరకు ఈయన ఉండే ఇక్కడ మన ఆయన కాలనీలో. ఈయన ఏదో సర్పంచ్ చేసిరు. ఇప్పుడు ఎక్కడ లంజోడుగా వీడు, మన దిక్కు లంజోడు కాదు వీడు. మా దిక్కోడు కాదాడు. ఇక్కడ మా దిక్కోలు అంతా పోలీసు వాళ్ళు ఉన్నారు. మస్తు పోలీస్ కాలనీ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఆ లీడర్లందరూ పెట్టి ఆడ మోతవారి అని ఈయన మోతవారిగా పెట్టిరు ఇక్కడ. వేస్ట్ నా కొడుకని వాడు ఎక్కడ లంజోడుకో తెలియదు. గాలి అది గాలి తోలింది. గాలి వానదేవుడు ఎట్లా వస్తాడు అట్లా పోయింది. అట్లా
ఎట్లా మరి ఇప్పుడు పైసలు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అని చెప్తున్నారట, మరి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాడిని ఎత్తుకపోయాలి, మూడ కట్టాలి, ఏమైనా వేయాలి అంతే. ఏ కేసు అయినా వేయలేదు, కేసు అయినా బైకుండే లేదు, మూట కట్టి బాయిలు వేయాలి అంతే. వాడిని బెదిరుకునే సమానే లేదు. పోకపోతే పోలీస్ స్టేషన్ పోతాం, 4 రోజులు 3 నెలలు ఉంటాం, వస్తాం మళ్ళీ. ఇప్పుడు మల్లారెడ్డికి దగ్గర మనిషి అని చెప్తున్నారు, మరి మల్లారెడ్డి దగ్గరికి పోయి మాట్లాడేస్తున్నారు మా కార్పొరేటర్ సారు. మరి ఆయన దగ్గరికి పోయి చెప్పిరా ఇట్లా పైసలు తీసుకున్నాను, వీళ్ళు ఎవరు చెప్పేటట్టుంది. సారు చెప్తే మరి ఏంద్రా అని పిలిచి అడుగునాం. మరి కార్పొరేటర్ కాడికి వీళ్ళు పోయిరో పోలేదు తెలియదు, పోయిండో పోలేదు. ఆయన దేవుడు అంటాడు. ఆయన జనాలకు ఇది అనిపించిందంటే రేత్రిగా వచ్చి ఆదుకునే మనిషి కార్పొరేటర్ సార్. టీఆర్ఎస్లో ఉంటాడు. ఏ రైతు అంటే ఏ వాళ్ళైనా ఆయన అంటే ఏ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ వాళ్ళైనా ఆయన దగ్గర పోవాల్సిందే. అమ్మ కూడా ఆయన తరపు నుంచి అమ్మ గెలిచింది. అమ్మ కూడా చక్కని దేవత లాంటిది తల్లి. చాలా ఆయన మంచిగా ఉన్నాం మేము అందరం. వరంగల్ జిల్లా సార్ వాళ్ళది మంచిగా ఉంటాడు, మంచిగా జరిగి ఆయన వల్ల సారు వల్ల వీడు మొత్తం అరే సార్ ఏమంటే ఉంటాడు కదా, మన సార్ మనిషే కదా, మన సార్ మనిషే కదా అనుకున్నారు. అట్లా అంతే, మోసపోయారు అంతే సార్. పైసలు రావాలంటే ఏం లేదు, ఈయనకి ఇల్లు ఉందంటారు, వీళ్ళ ఇల్లు ఉన్నదంటారు. ఆ ఇల్లుని మూట కట్టుకొని ఆ ఇంట్లో తాళం పెట్టుకొని వీళ్ళందరూ కలిసి 10 మంది కలిసి అమ్ముకొని మనిషికి ₹1 అయితే తీసుకోవాలి, లేకపోతే ఊకోవాలి అంతే సార్. అమ్మ చెప్పండి, అసలు మీరు ఎట్లా నమ్మి డబ్బులు ఇచ్చారు? మరి నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను ఇంతకుముందు ఏమైనా ఇప్పించే ప్రయత్నం చేసిన ఎవరికైనా ఎట్లా మీరు అసలు? ఎందుకంటే దాదాపు 500 మంది అని చెప్తాం. మాకు మధ్యవర్తి ద్వారా మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి మా దగ్గర నుంచి ₹1,00,000 తీసుకున్నాడు. అట్లా మా అక్క దగ్గర, మా చెల్లె దగ్గర, అందరి దగ్గర మా బావకు తెలిసిన వారు ఆయన ద్వారా మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి నేను ₹1,00,000 అక్షరాల కట్టిన. నేను బోడుపల్లో కట్టాను. నేను తీసుకున్నాడు. ఫిర్యాదుగూడ లోపల ప్రతాప్ సింగారంలో మాకు డబుల్ బెడ్రూమ్ చూపించిండు. చూసుకున్నాం కూడా. ఈ ఇల్లు మీకే, 2 పోర్షన్ల ఇల్లు మీకే అని చెప్పి మాకు చూపెట్టిండు. చూపెట్టినాక సరే తర్వాత ఒక వారం రోజులక ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఎక్కుతుంది, మీకు ఎంఆర్ఓ తెలుసు, ఇట్లా ఎంఆర్ఓతో మాట్లాడిపిస్తా ఇట్లా అట్లా అని మాకు చెప్తున్నాడు అనమాట. అలా 3 సంవత్సరాలు జరిగింది. మెల్లమెల్లగా వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంటి దగ్గర అతను కనబడకపోయేసరికి మేము వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పోయి అడిగితే లేడు, ఇచ్చిన అడుగుపోండి మీరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే మా మీదకి దౌర్జన్యానికి వస్తుండే ఇంటి మీదకి అని చెప్పి ఉల్టా మా మీద కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు. సార్ మా హస్బెండ్ కూడా పోయి అడిగితే నా మీదకి వచ్చి ఇట్లా వాళ్ళ పాప నా మీద దౌర్జన్యానికి వచ్చిందని చెప్పి కేసు పెడతా అని చెప్పి మాకంటే మేము కొంచెం సీరియస్ అయినాం. అలా కాకుండా మా డబ్బులు మాకు ఇప్పిస్తే మాకు ధైర్యం చూపించిన వాళ్ళు అవుతారు. అంటే ఏంది మరి అయితే ఇంటికి వెళ్తే మీ పైన కేసు వేస్తున్నా అని చెప్తున్నా, మరి పైసలు రావాలంటే ఏంది పరిస్థితి? అతని పైన కంప్లైంట్ మీరు కంప్లైంట్ ఇచ్చారు? అతని పైన ఇచ్చాను కానీ పోలీస్ వాళ్ళు కేసు ఫైల్ చేస్తా అని అంటున్నారు. కానీ మాకు మేము డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years నుంచి 2023 ఏప్రిల్ 10వ తారీఖు నాడు ఇచ్చిన. మొత్తం ఎంతమంది ఉంటారు అమ్మా డబ్బులు ఇచ్చిన వాళ్ళు? ఇవ్వచ్చు 300-400 మంది ఉన్నారు. అంటే అందరూ ఇదే కాలనీకి సంబంధించిన వాళ్ళు? కాలనీ కాదు, అక్కడ వరంగల్ నుంచి వచ్చారు. మొన్న అయితే వరంగల్ నుంచి వచ్చారు. అక్కడ నుంచి కూడా వచ్చి డబ్బులు ఇచ్చారు. నెక్స్ట్ పరిస్థితి ఏంది మరి? పైసలు వస్తాయా? వచ్చే ఛాన్స్ ఉందా? మరి వచ్చే ఛాన్స్ లేదని మేము ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు మేము ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం దాన్ని. చాలాసార్లు మేము బతలాడినాం, ఇంటికి వచ్చినాము, ఫోన్లు మాట్లాడినాం. మేము ఫోన్లు ఎన్నిసార్లు చేసి అన్నిసార్లు రిసీవ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఇస్తా 5 నిమిషాలు ఇస్తా, అర్ధ గంటలు ఇస్తా. నా దగ్గర 2 అకౌంట్ నెంబర్స్ తీసుకున్నాడు. నేను కోకాపేటలో ఉన్నా, అక్కడ బ్యాంకు ఇట్లా వర్షం పడుతుంది, వైర్లు అన్ని తెగిపోయినాయి, మొత్తము నెట్వర్క్ లేదు అని చెప్పి నాతోనైతే చాలాసార్లు ఆ మాట మాట్లాడిండు. అసలు ఈ కాలంలో నెట్వర్క్ లేకుండా ఏరియా అయితే ఎక్కడ లేదు. కానీ నాగరాజు మాటలు విని మేము డబ్బులకు మోసపోయాం. అంటే అతను ఎట్లా నమ్మిరు మీరు? అతను ఏం అంటే బీఆర్ఎస్ సంబంధించిన లీడర్ లేకపోతే మధ్యవర్తి ద్వారా నమ్మినాం మేము. మధ్యవర్తి ద్వారా నమ్మి డబ్బులు ఇచ్చి. మధ్యవర్తి ఎవరు? కుమారస్వామి అని ఆయన మా బావగారికి తెలుసు అన్నమాట. అతని ద్వారా మా బావగారు ఇచ్చారు. ఈ మంచి పర్సనే, డబుల్ బెడ్రూమ్ మనకి ఇల్లు లేదు కదా, ఇల్లు వస్తుంది అని చెప్పి ఇప్పించినట్టు. అలా అంటే ఇతను ఎవరు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇస్తున్న వ్యక్తి? అంటే బీఆర్ఎస్ లీడరా? బీఆర్ఎస్ లీడరే, నేను బిల్డర్ అని చెప్పి తీసుకున్నాడు. అక్కడ నేను బిల్డింగ్లు కట్టిస్తున్నా, మీకు ఇస్తా అని చెప్పి అన్నాడు. మాకు ఇల్లు లేదు కాబట్టి మేము ఆశపడి డబ్బులు ఇచ్చినాం. మాకు పోలీసులు వాళ్ళు తీసుకొస్తామని అంటున్నారు కానీ ఇంకా తెలియదు. ఈరోజు కేసు ఫైల్ చేస్తాము అని అందరు వెళ్ళారు.
కేసు ఫైల్ చేస్తాము, తీసుకొస్తాము, ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని అంటున్నాం. మీరు 3 సంవత్సరాలు అవుతుందని అంటున్నారు. 3 సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకున్నాడు, పోరాటం చేస్తామన్నారు. అప్పుడు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు? ఎన్ని రోజులు మరి ఇవ్వలేదు. ఇక ఇస్తాడు కదా అని నమ్మినాం, ఎన్ని రోజులు నమ్మినాము. ఇస్తాడు, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మేము నమ్మినాం. మాట్లాడకపోతే మేము ఇలానే వచ్చి అడుగుతుంటాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఆ డబ్బులు 1,00,000 రూపాయలు అంటే మీరు ఎట్లాంటి పనులు చేస్తూ ఉంటారు? అంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు సామాన్యమైన విషయం కాదు, ఎన్నో రోజులు పని చేస్తూ ఉంటాయి. మరి ఎట్లా నమ్మించారు డబ్బులు? అసలు ఎట్లా నమ్మించారంటే డబుల్ బెడ్రూమ్ అని అక్కడ తీసుకెళ్ళిండు. అక్కడ తీసుకెళ్ళి ఈ ఫ్లోర్ మొత్తం డబుల్ బెడ్రూమ్ మీకు ఒక్కరికి సపరేట్ ఒకటి కాదు, ఫ్లోర్ మొత్తానికే ఒక్కరికి అని అనేసరికి నమ్మించి ఇక కూల్ చేసుకుంటాను కదా, ఇల్లు లేదు కదా, అదన్న ఇల్లు ఉంటుంది కదా, రెంట్లే వాచ్మెన్ డ్యూటీ చేస్తాం, బోలుదంతో ఇళ్ళల్లో పని చేసి వాచ్మెన్ డ్యూటీ చేస్తాం. అప్పుడు ఈ గల్లీలు ఉన్నాం. ఇక్కడ దుర్గామాతను పెడితే, వినాయకుని పెడితే ఇక్కడ పూజ మీద కూర్చునేది. అన్నదానం కూడా డబ్బులు ఇచ్చి అన్నదానం కూడా పెట్టించినాం. ఇక అయితే ఇక 1,00,000 రూపాయలు ఇస్తే ఇల్లు వస్తుందమ్మా, అపార్ట్మెంట్లోనే అయితే 50,000 అంటే సరే సార్ ఇక డబుల్ బెడ్. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చే ముందు అతను మీ దగ్గరికి వచ్చినా మీరే వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు? ఆయననే నాకు మార్కెట్లో కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మళ్ళీ మా ఆయన అప్పుడే డ్యూటీకి వెళ్ళిండు, సెంటరింగ్ పని చేస్తాడు మా ఆయన. నేను ఫోన్ ఆడబెట్టి పైకి మేడం వాళ్ళు పిలిస్తే వెళ్తే పని చేయడానికి వెళ్తే మా ఆయన ఫోన్ మాట్లాడి, వెంకన్న ఇట్లా వెళ్దామా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మీ చెప్పిందా అంటే నేను మా ఆయన చెప్పినా, ఇక అంత వెళ్ళలేదు సార్, మేము కూల్ చేసుకుంటే బతికేటోళ్ళం లేవని నేను నాకు చెప్పేసిన ఊకున్నా. ఆయనకు నా ఫోన్ చేసేసరికి నెత్తి మాట్లాడి పోదామ్మా వెంకన్న అంటే 1,00,000 రూపాయలు అంట అని మా ఆయన నాకు చెప్తే, 1,00,000 అయినా వద్దులే, అవి వస్తే రావో మరి తెలియదు అని బిల్డరు ఇది అదా అని చెప్పేసరికి మేము నమ్మించి మోసపడ్డట్టు అయింది. అయితే ఇస్తే ఇక మా వాళ్ళకి ఒకరికి ఇంకోటి ఉందమ్మా అని అనేసరికి 16 మంది మా వాళ్ళే చేర్పించిన. ఇక కరెంట్ బిల్లులు ఈ మీ సేవల ఆన్లైన్ ఆధార్ కార్డు మీ తరపున ఎట్లయినా 1,00,000 రూపాయలకు వస్తుంది అని చెప్పి మీ తరపున ఇంకో 15 మంది ఇప్పించి డబ్బులు ఇప్పించి ఇక వస్తాయి అని అంటే అందరికి ఇక కూలి చేసుకుంటే బతికేటోళ్ళము కదా అని 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చినాం. ఈ ఆధార్ కార్డులు ఇంట్రెస్ట్కే ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చినాం. సార్ ఎప్పుడు వస్తాయి అంటే ఏమంటుండే, ఈ ఆధార్ కార్డులో కొడితే మీ సేవ కాడ అక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ కాడికి పోతే మీ సేవలో కొడితే వస్తుందమ్మా అని అన్నాడు. అంటే సరే అని అన్నా. సరే అని చూపించిండు, చెప్తే సరే అని అన్నాం. అంతే ఇక ఊకున్నాం. మళ్ళీ మా అబ్బాయికి మొన్న 6వ తారీఖు ఇస్తానంటే సరేలే అని వెళ్ళిపోతాడేమో అని మేము ఇంటికి పోయినా, మళ్ళీ ఇటు వచ్చినాం. ఇన్నే కూర్చుంటాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ అదే అని చెప్తా ఉన్నారా? ఇంటికి కావాలా కాస్తున్నారా? మరి ఏం చెప్తా ఉన్నారు? లోపల ఉన్నాడా లేడా తెలియదు. అంటే ఇప్పుడు కనిపించట్లేదు. ఏం చెప్తారు వాళ్ళ ఇంటి వాళ్ళు? ఆమె ఏమంటుంది, లేడు ఎక్కడున్నాడో తెలియదు అని అంటున్నాడు. ఆయన వచ్చినాక మీరు అడుక్కోండి, నాకు ఇచ్చిరా, నన్ను అడుగుతుర్రా అని ఆమె తిడుతుంది. ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్తుండు. మమ్మల్ని మా పిల్లల్ని కూడా విజయవాడకు రమ్మంటే విజయవాడకు కూడా వస్తాం సార్ అని మా వాళ్ళు కూడా అన్నారు. అక్కడికి వచ్చిన ఇస్తానంటే వస్తాం సార్ అని కూడా చెప్పారు. ఇవాళ రేపు అని ఈ 2 సంవత్సరాలు చేస్తుంది. డబ్బులు వస్తాయంటారా? మరి ఇప్పుడు లాస్ అయినట్టు అలానే మేము కోరుకుంటున్నాం సార్. నా ఏం చేయాలి? చెప్పండి, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారని చెప్తున్నారు, వాచ్మెన్ డ్యూటీ చేస్తాము, మీరు ఎట్లా నమ్మి ఎట్లా ఇచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మా డబ్బులు? అంటే ఇంట్రెస్ట్ తెచ్చింది సార్, 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి, ఇప్పుడు మీరు ఇస్తేనే మీకు గంటల మీ పేరు మీద చేసి అన్ని ఫామ్లన్నీ ఫిలప్ చేస్తామ్మా, లేకపోతే వేరే వాళ్ళకు చేస్తా అనేసి చెప్పిండు. చెప్తే సరే మా వాళ్ళ ద్వారా మాకు ఇట్లా చెప్తే మా వాళ్ళు ఇలా నువ్వు ఇప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి అది ఇది అని అంటే అప్పటికప్పుడు వేరే వాళ్ళని అడిగితే నేను సాయంత్రం వరకు ఇస్తామ్మా అది ఇదని అన్నారు. అంటే సరేనని వాళ్ళ కాడ 5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినాం. కడితే మాకు ప్రూఫ్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే మళ్ళీ నా వారం రోజులకి వాళ్ళ మ్యారేజ్ డే వరకు మీకు గిఫ్ట్గా అందరికి ఇస్తామమ్మా అని చెప్పిండు. సరే అనుకున్నాం. తర్వాత వారం రోజుల తర్వాత కరెంట్ బిల్లు వచ్చిందమ్మా, కరెంట్ బిల్లుకి 1,500 కట్టాలా, మీకు ఇక బిల్లు వచ్చిందా? కరెంట్ బిల్లు కట్టమన్నప్పుడు మీ పైన ఇల్లు కాలేదు కదా, ఇంకా కానీ మీరు ఎట్లా ఇచ్చారు? అంటే మీరు ఇక అది మొత్తం పని వర్క్ జరుగుతుందమ్మా, ఇక బిల్లు వచ్చిందంటే మీ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ ఎక్కుతుంది, అవి రాగానే మీకు పేపర్లు ఇచ్చేస్తాం, మీకు వెళ్ళి మీరు అందులో ఉండొచ్చు, ఏమైనా చేయించుకోవాలంటే వర్క్ చేయించుకోవచ్చు అని చెప్పిండు. సరే అనుకున్నాం సార్, ఇల్లు లేదు కదా బతకడానికి వచ్చినాము, ఇట్లా వాచ్మెన్గా ఉంటున్నాము అన్నట్టుగా మాకు ఇల్లు లేనందుకో ఇల్లు ఉంటుంది కదా అన్న ఆధారతోటి ఇక మేము ముందు అడిగేసినాం సార్, లేకపోతే వేయకపోతుంటే మీకు. ఇప్పుడు ఏమంటుండంటే ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఏం లేదు, ఇక ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడు. ఇక సరే మళ్ళీ ఫోన్ చేస్తే ఇంక వేరే వాళ్ళ ఫోన్ తోటి చేస్తే ఇస్తా, ఒక అర్ధ గంటలు ఇస్తా అని ఇదే ముచ్చట చెప్పుకొస్తున్నాడు. సరేలే మాటలతో అయితే మంచి ఐస్ చేస్తున్నాడు. ఇక సరేలే
ఇస్తా అంటున్నాడు కదా అన్నట్టుగా మేము కూడా పోలీసులకు గిన ఏమి ఇన్ఫామ్ చేయలేదు. ఇస్తా అంటున్నాడు కదా అని 2 సంవత్సరాలన్నర నుంచి జరుపుకుంటూ వస్తున్నాడు. సరేలే ఇస్తా అంటున్నాడు కదా ఎందుకు పోలీసుల దాకా ఎందుకు పోవడము చేయడం అన్నట్టుగా మనకిస్తే చాలు అన్నట్టుగా మేము కూడా అట్లనే ఉన్నాము. కానీ ఆయన ఫ్లాట్ అమ్మిండంట తెలిసింది, ఇంకా వెళ్ళిపోతున్నారు అన్నట్టు తెలిసి మేము 3 డేస్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఒకళ్ళు దొరికితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి మాట్లాడదాం చేద్దాం అన్నట్టుగా ఇక్కడ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇద్దరు పిల్లలు అమ్మాయిలు ఉన్నారు, ఆమె ఉంది. ఏమంటే మేము పోగానే డోర్లు గేట్ వేసుకొని గేటుకు తాళం వేసుకొని డోర్ వేసుకుంటున్నారు. ఇక మీరు ఇట్లా మమ్మల్ని ఎందుకు వచ్చి ఇట్లా ఇబ్బంది చేస్తున్నారు అది అంటే మేము ఇచ్చినాం కాబట్టి మా బాధ మాకు తెలుసు, మేము బయట అప్పు తీసుకొచ్చి కట్టినాము చేసినాము కాబట్టి మా బాధ మాకు తెలుసు, నీకు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నీకేం తెలియట్లేదమ్మా, మరి సార్ తెచ్చి ఇచ్చినప్పుడు ఎట్లా తీసుకొస్తున్నావు డబ్బులు ఇవన్నీ ఎక్కడి అని మీరు అడగాలి కదా, మీరు అడగకుండా ఇయ్యంగానే తీసుకొని దాచుకుంటున్నారు. కానీ ఇప్పుడు అడుగుతూనేమో రుబాబుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రుబాబుగా మా మీదకే మేము చచ్చిపోతాం, మేము సూసైడ్ చేసుకుంటాం అన్నట్టుగా మా మీదకే రివర్స్ అంటున్నారు. మేము పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేయలేదు సార్, చేయకుండానే మామూలుగా ఇంటికి వెళ్ళి డోర్ ఇట్లా కొట్టి అడిగినందుకు సీసీ కెమెరాలు ఉన్నాయని సీసీ కెమెరాలో చూసుకుంటున్నారు చేస్తున్నారు. ఇక వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి మేమేం ఏం చెప్పలేదు పోలీసులకు కూడా, వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి రమ్మని వాళ్ళు ఇట్లా మాట్లాడిల్లు, పిటిషన్ ఇచ్చిల్లు అది ఇదని అంటే ఫోన్ చేసే వాళ్ళు బయటకు కూడా వెళ్ళలేదు, మేము అక్కడే ఇన్నే ఉన్నాము. ఇక ఫోన్ చేసి వచ్చిల్లు వాళ్ళు పోలీసులు వచ్చినాక ఏందమ్మా ఏంటంటే ఇట్లా సంగతి సార్ అది ఇదని చెప్తే సరే అమ్మ మరి మీ ఇష్టము, మీరైతే ఇచ్చిల్లు మీరు బాధలో ఉన్నారు కాబట్టి సరే మీరైతే ఇంటికి వెళ్ళకండి, ఇంటికి వెళ్ళి మీరు ఇబ్బంది చేయకండి, మీరు ఇక్కడ బయటనే ఉండి మీరు బయట చూడండి చేయండి అనేసి వాళ్ళు అన్నారు. అంతే సార్. అంటే ఇప్పుడు మీరేమనుకుంటారు, అతను ఇంట్లో ఉన్నా అనుకుంటున్నారు లేకపోతే లేడు అని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉంటేనే అంత ధైర్యంగా పోలీసులు తీసుకుపోయి చూపించిల్లు సార్. మాకు డౌట్ సార్ ఇంట్లో ఉన్నారు అది ఇది అంటే పోయి చూపించిల్లు. కానీ మేము నైట్ వెళ్ళినాం సార్, నైట్ వెళ్ళినాం కాబట్టి లిఫ్ట్లోనే వెళ్ళినాము. ఆయన మేము లిఫ్ట్లో వెళ్తుంటే బయటికి మెట్ల మీదకి వెళ్ళి రాడని మాకు నమ్మకం ఏంది సార్. ఆయన మెట్ల మీదకి వెళ్ళి రావచ్చు కదా మేము పైకి వెళ్ళినప్పుడు, మేము అదంతా ఇక నైట్ వెళ్ళినాం కాబట్టి మాకు అంత ఇక పట్టించుకోలేదు. అట్లానే మేము ఇంట్లోనే ఉన్నాడనేసి అనుకుంటున్నాం. ఎమ్మెల్యేల దగ్గర కావచ్చు మీ కార్పొరేటర్ దగ్గరికి అందరికి చెప్పి రమ్మని వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము మా హస్బెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు సార్, మేమైతే వెళ్ళలేదు. వాళ్ళు ఏమన్నారో వాళ్ళకే తెలుసు సార్, మాకు తెలియదు. ఎట్లా మరి ఇప్పుడు డబ్బుల పరిస్థితి ఏంది, వస్తాయని అనుకుంటున్నారా? మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ రాకపోతే? ఆయన నేను ఇక్కడ లేను అంటే పోలీసులు పొద్దున వచ్చింది సార్, వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్తుంటే మమ్మల్ని రమ్మన్నారు. మా వాళ్ళు వెళ్ళిళ్ళు సార్, వెళ్తే పిటిషన్ ఇవ్వాలమ్మా అది ఇదని అంటే సరే అని మా వాళ్ళు వెళ్ళిళ్ళు సార్, వెళ్ళి పిటిషన్ ఇచ్చిళ్ళు. సాయంత్రం రమ్మన్నారంట సార్. మరి ఇక వాళ్ళు మరి ఆయన ఎల్లుండి వస్తా కలుస్తా అని చెప్తున్నాడంట సార్. అంతే సార్. కానీ ఈ మీడియా ద్వారానన్నా మాకు కొంచెం అది కావాలి సార్. మాకు బయట తీసుకొచ్చి కట్టినాం, మా ద్వారా వేరే వాళ్ళని కూడా పెట్టించినాం. వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మాకు ఇంకా ఇబ్బంది చేస్తున్నారు. వాళ్ళ అనే అనుడుకు ఇంకా మేము చావాలా బతకాలా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ నాగరాజ్ అనే వ్యక్తి ఏరియాకి ప్రెసిడెంట్గా ఉంటా ఉన్నాడు. చాలా రోజులుగా బిల్డర్కి ఎన్నో సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ కడుతున్న బిల్డర్కి ఎక్కువగా పరిచయం ఉన్నందువల్ల కనీసం మాకు ఇల్లు ఇప్పేస్తానని చెప్పి ఎక్కడైతే మేము మార్కెట్లో కలిసిన ఇంటి దగ్గరికి వచ్చి కూడా చాలాసార్లు కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. అమ్మ మీరు వాచ్మెన్ పనులు చేసుకుంటా ఉన్నారు కదా, మీకు కనీసం ఇల్లు లేదుగా అని చెప్పేసి ఏదో నమ్మించి ఏదో ఒక మాయమాటలు చెప్పి నమ్మించి దాదాపు 500 మందికి పైగా అంటే ఒక్కొక్కరు మాకు ఎట్లయినా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది కదా అని చెప్పేసి మిగతా ఎవరైతే వీళ్ళ చొప్పున ఇంకా 10-15 మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా దాదాపు 500 మంది డబ్బులు తీసుకొని కూడా నేను డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పేసి కూడా మాయమాటలు చెప్పి మోసం చేశాడు. కనీసం ఇప్పుడు మా డబ్బులు మాకు ఇయ్యని చెప్పేసి మేము 3 సంవత్సరాల పోరాటం చేస్తున్నా కూడా కనీసం ఇంట్లోనే ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు. ఇంట్లోకి వెళ్తే కూడా మమ్మల్ని కొట్టి మాపైనే కేసు వేస్తూ ఉన్నారు. మమ్మల్ని మా భర్తల్ని కావచ్చు మమ్మల్ని మాపైన కేసు ఉన్నారు, మమ్మల్ని కుట్టడానికి వస్తున్నారు, చంపేస్తున్నారు అని చెప్పేసి మాపైన దీనికి సంబంధించి వ్యతిరేకమైన కేసులు ఇస్తూ ఉన్నారని చెప్పేసి అతను ఇంట్లోనే ఉన్నాడు. మాకు తెలుసు ఖచ్చితంగా ఎటు వెళ్ళలేదు, అలా భార్యనేమో ఇక్కడ లేడు ఆంధ్ర వెళ్ళాడు అట్లా ఇట్లా అని చెప్తా ఉన్నారు. డబ్బులు వస్తాయి రేపు వస్తాయి మాపస్తాయి అని చెప్తూ దాదాపు 3 సంవత్సరాల కాలంగా మేము ఎంత పోరాటం చేస్తున్నా కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. దీనికి సంబంధించి కార్పొరేటర్ కావచ్చు ఏరియా ఎమ్మెల్యే కావచ్చు ఖచ్చితంగా పట్టించుకోవాలి, మాకు డబ్బులు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటాం, మేము ఈ సంవత్సరం కూలీ పనులు చేసుకుని ₹1,00,000 మిత్తిలకు బయట 5-10 రూపాయల మిత్తిలకు తీసుకొచ్చుకొని కట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మా డబ్బులు ఇప్పియాలి. ఏదైతే 500 మందికి ఒక్కరు చొప్పున ఒక్కొక్కరికి 15 మంది మా చుట్టాల తరపున కావచ్చు మా ఫ్రెండ్స్ అని అక్కకు చెల్లెకు అని వాళ్ళకు కూడా ఇంట్లో వస్తే ₹1,00,000 అని చెప్పేసి ఒక్కొక్కరం 15-16 మంది చొప్పున కూడా మేము డబ్బులు తీసుకొచ్చి వాళ్ళే కట్టేసి ఇప్పుడు వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉన్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ ఖచ్చితంగా స్పందించాలి, పోలీసు కూడా మాకు సహాయం చేయాలని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి.